హలో అండి. స్వాగతం నా సినిమా మాటాకి. సినిమా బాగుందా? లేదా టైం వేస్టా? ఆనెస్ట్ రివ్యూస్ స్టార్ట్ నౌ. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా 'బైకర్'. స్టారింగ్ శర్వానంద్, రాజశేఖర్ అండ్ మాల్వికా నాయర్. డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి. స్టోరీ విషయంకి వస్తే ఇదొక రొటీన్ స్పోర్ట్స్ డ్రామా. హీరో ఒక మోటోక్రాస్ రేసర్. తన డ్రీమ్ పెద్ద రేస్ రావడం. కానీ ఒక ఇష్యూ వల్ల ఆ స్పోర్ట్ని వదిలేసి దూరం అవుతాడు. తర్వాత మళ్ళీ ఒక రీజన్ వల్ల బ్యాక్ టు రేసింగ్కి వస్తాడు. ఆ ఇష్యూ ఏంటి? హీరో మళ్ళీ రేసింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఫైనల్గా తన గోల్ని అచీవ్ చేశాడా లేదా అనే పాయింట్ మీద సినిమా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే సినిమా ఓవరాల్గా గుడ్గా అనిపిస్తుంది. బైక్ రేసింగ్ సీక్వెన్సెస్ చాలా బాగా డిజైన్ చేశారు. యాక్షన్ సీన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సపోర్ట్ చేసింది. సీన్స్ని ఎలివేట్ చేసింది. కానీ సాంగ్స్ విషయానికి వస్తే ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. అంతగా వర్క్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. స్టోరీ కొన్ని ప్లేసెస్లో స్లోగా నడుస్తుంది. ఇంకా సినిమా ఓవరాల్గా రూటీన్ స్పోర్ట్స్ డ్రామా టెంప్లెట్ ఫాలో అయింది. కొత్త ఫీల్ ఎక్కువగా ఉండదు. పాజిటివ్స్కి వస్తే రాజశేఖర్ అండ్ శర్వానంద్ యాక్టింగ్ బాగుంది. బైక్ రేసింగ్ సీక్వెన్సెస్ చాలా బాగా డిజైన్ చేశారు. అవి సినిమాకి హైలైట్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా సపోర్ట్ చేసింది. సీన్స్ని ఎలివేట్ చేసింది. నెగిటివ్స్కి వస్తే సాంగ్స్ ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. స్టోరీ రూటీన్గా ఉంది. కొత్త ఫీల్ ఎక్కువగా ఉండదు. కొన్ని విఎఫ్ఎక్స్ షాట్స్ న్యాచురల్గా అనిపించవు. గ్రీన్ మ్యాట్లో షూట్ చేసినట్టు తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఒక డీసెంట్ స్పోర్ట్స్ డ్రామా. స్ట్రాంగ్ పెర్ఫార్మెన్సెస్ మరియు బైక్ రేసింగ్ సీన్స్ వల్ల ఎంగేజ్ చేస్తుంది. కానీ రొటీన్ స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ లాగ్ వల్ల కొంచెం డ్రాప్ అవుతుంది. నా రేటింగ్ 3/5. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు నా సినిమా మాత.